నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్ పేరు తెలియని వారు ఉండరు అంతగా ఆయన తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు కానీ ఆయన వారసులైన జగన్ షర్మిల మధ్య వైరం మొదలైంది షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడంతో వైసీపీ తమ గేమ్ ప్లాన్ మొదలుపెట్టింది ఇంతకీ వైసీపీ గేమ్ ప్లాన్ ఏంటి షర్మిలకు ఎలా చెక్ పెట్టాలని అనుకుంటోంది లెట్స్ వాచ్ ది స్టోరీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ కేడర్ కకావికలమైంది పేరున్న నాయకులంతా పార్టీలు మారారు వీరిలో చాలా మంది వైసీపీలో చేరిపోయారు ప్రస్తుతం మంత్రులుగా పనిచేస్తున్న వారంతా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే నాయకులు కేడర్ దూరం కావడంతో ఏపీలో హస్తం పార్టీని నడిపించేవారే కరువయ్యారు అయితే ఇప్పుడు షర్మిల పగ్గాలు అందుకోవడంతో ఏపీ కాంగ్రెస్లో కొంత ఊపు వచ్చినట్లయింది అంతేగాక షర్మిల వైఎస్ఆర్ వారసురాలిగా ఆ లెగసీని కొనసాగిస్తారని కాంగ్రెస్ అధిష్టానం బలంగా నమ్ముతోంది ఇప్పటిదాకా వైఎస్ జగన్ సైతం తన తండ్రి వైఎస్ఆర్ లెగసీ ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణతోనే రాజకీయాలు చేస్తూ వస్తున్నారు జగన్ తన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకున్నారు వైఎస్ఆర్ లెగసీకి తనను మాత్రమే ఏకైక అర్హుడిగా జగన్ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా రావడంతో వైఎస్ఆర్ లెగసీ విషయంలో జగన్కు పోటీ ఎదురవుతోంది వైఎస్ఆర్ లెగసీని తన అన్న జగన్తో పాటు షర్మిల ఖచ్చితంగా వాడుకునే అవకాశం ఉంది ఇది జగన్కు ఏమాత్రం మింగుడు పడ్డం లేదని టాక్ వినిపిస్తోంది ఇప్పటిదాకా వైఎస్ఆర్కు తానే ఏకైక వారసుడిని అని చెప్పుకుంటూ వస్తున్న జగన్ ఇప్పుడు ప్లేస్ కోసం షర్మిల కూడా పోటీ పడడానికి సిద్ధమవుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వైసీపీ అప్రమత్తమైనట్లు సమాచారం షర్మిలపై తమ స్టైల్లో గేమ్ ప్లాన్ మొదలుపెట్టిందని వార్తలు గుప్పుమంటున్నాయి ఈ గేమ్ ప్లాన్లో భాగంగానే వైసీపీ అనుకూల మీడియాలో ఎక్కడా కూడా షర్మిల ఇంటి పేరును వైఎస్ అని రాయడం లేదు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అని మాత్రమే పేర్కొంటున్నారు షర్మిల పేరు ముందు ఎక్కడా కూడా వైఎస్ అనే పదమే కనిపించడం లేదు అదేవిధంగా వైసీపీ అనుకూల మీడియాలోనూ షర్మిల అని మాత్రమే పేర్కొంటున్నారు లేదా ఆమె భర్త ఇంటి పేరును ఆమె పేరు ముందు చేరుస్తున్నారు ఈ విధంగా వైఎస్ఆర్ పేరు కోసం అన్నా చెల్లెల మధ్య వార్ ముదురుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇంకోవైపు వైసీపీ నేతలు మాత్రం హస్తం పార్టీ విషయంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అంత సీన్ లేదని అలాంటి పార్టీకి ఎవరు అధ్యక్షులుగా వస్తే తమకేంటి అంటూ మీడియా ముందు ఎద్దేవా చేస్తున్నారు కానీ లోపల మాత్రం వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం వాస్తవానికి రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంకు ఎస్సీ ఎస్టీలు మైనార్టీలే జగన్ వైసీపీని స్థాపించిన తర్వాత ఆ ఓటు బ్యాంకే అటువైపుకు మళ్లింది ఇప్పుడు వైఎస్ షర్మిల రూపంలో ఏపీ కాంగ్రెస్ కొత్త రూపు సంతరించుకోవడంతో ఈ వర్గాల ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ వైపు మళ్లితే అది వైసీపీ భారీ నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిలపై మొదటి రోజు నుంచే వైసీపీ తన గేమ్ను స్టార్ట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో భాగంగానే వైఎస్ షర్మిలను వైఎస్ఆర్ లెగసీకి దూరం చేసేందుకు ఆమెను కేవలం షర్మిలగా ప్రొజెక్ట్ చేయడంపైనే వైసీపీ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది మరి ఈ ప్రచారాన్ని షర్మిల ఎలా తిప్పికొడుతుందో చూడాలి